ఇండియా పాకిస్తాన్పై యుద్ధంలో గెలుస్తోంది. వాళ్ళ కరాచీ పోర్ట్ నాశనం అయింది. పాకిస్తాన్ సర్వనాశనం దిశగా వెళుతోంది. ఇదే సమయంలో మన దేశ ప్రజలు ఒకటే మాట అంటున్నారు, భారత్ మాతాకి జై. ఈ పోరాటంలో మన సైన్యం గెలుస్తోందంటే మనం భారతీయులుగా ఏకత చూపిస్తున్నట్లే నిదర్శనం. ఇప్పుడు రాజకీయాలు వద్దు, అందుకే అన్ని పార్టీలు ఒకటయ్యాయి. ఇది ఓటుకు టైం కాదు, దేశానికి మద్దతు చెప్పే సమయం. ఇప్పుడు మతాలు అవసరం లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు మనమంతా భారతీయులమే. కులాలు అవసరం లేదు. మనమంతా ఒక్కటే జాతి, భారత జాతి. పహల్గాం దాడి తర్వాత సైన్యం చేసిన ప్రతీకారం పాకిస్తాన్ మనసులో భయాన్ని నింపింది. మసూద్ అజర్ కుటుంబం నశించిపోయింది. ఇది కేవలం దాడి కాదు, ఇది భారత ఆత్మ గౌరవం కోసం చేసిన సమరమే. ఇప్పుడు ఒకటే అవసరం, ప్రతి పౌరుడు ప్రభుత్వానికి, సైన్యానికి పూర్తిగా మద్దతు ఇవ్వాలి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయవద్దు. ఒక్కటే మాట వినాలి, దేశం ముందు, మిగతా అన్ని తర్వాత. మన సైన్యం చివరి ఉగ్రవాదిని అంతమొందించే వరకు పోరాడుతుంది. మనం మాత్రం ఒక్కటిగా నిలబడాలి. భారత్ మాతాకి జై. జై హింద్. మనమే గెలుస్తాం. పాకిస్తాన్ని చిత్తుగా ఓడిస్తాం. అది పటంలో లేకుండా చేస్తామని ఇంకొకసారి తెలియజేస్తూ జై హింద్.